సో హాయ్ అండి, నేను మీ ఆర్ఎన్. మీరు చూస్తున్నారు నా తెలుగు ట్రేడర్ ఆర్ఎన్ యూట్యూబ్ ఛానల్. సో ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకోండి. సో దట్ ఏ వీడియో వచ్చినా మీకు వెంటనే అయితే నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, చాలా మంది చూసి వెళ్ళిపోతుంటారండి, సబ్స్క్రైబ్ చేసుకోరు. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకోసం చాలా కంటెంట్ ప్లాన్ చేసిన అవంతా నేను తెస్తుంటాను. ఓకేనా? అండ్ మన పేరు మీద చాలా స్కామ్స్ అవుతుంటే వాటి నుంచి మీరు జాగ్రత్తగా ఉండండి. మన దగ్గర ఉన్న ఒకే ఒక నెంబరు 700145 ఓకే 6759. ఈ ఒక్క నెంబరే 7001456759. సో మీకు ఏది డౌట్లు ఉన్నా ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తే మేము అంటే లైక్ మీరు మన టెలిగ్రామ్ ఛానల్ ఫేకా రియల్ అనేది ఫేక్ ఛానల్స్ ఉన్నాయి కదా. సో ఆ స్కామ్ నుంచి ఎవరైనా డబ్బులు అడిగితే మీకు మేము ఎవరికి డబ్బులు అడగము, బట్ మీకు ఎవరైనా డబ్బులు అడిగితే నా పేరు చెప్పి సో ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. చేసి రియల్ ఫేకా కనుక్కోండి, మీకు తెలిసిపోద్ది. ఓకే, నెక్స్ట్ మీరు ఎవరైనా మన ఒరిజినల్ టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వాలి అనుకుంటే, ఫ్రీ ఆఫ్ కాస్ట్లో టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వాలంటే ఇది వీడియో ఇప్పుడు ప్రజెంట్ మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో మొబైల్లో, ఆ మొబైల్లోకి వెళ్ళి కింద కామెంట్స్లోకి వెళ్ళండి. లేదంటే డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఉంటుంది. ఇగో ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్ లింక్ అని ఇలా ఉంటుంది. సో ఇదనమాట. ఓకే, నేను దీన్ని కాపీ చేసి నోట్ ప్యాడ్లో చూపిస్తాను. సో ఇక్కడ ఇది టెలిగ్రామ్ ఛానల్ లింక్. అయితే మీరు ఇక్కడ నుంచైనా జాయిన్ అవ్వచ్చు, లేదంటే ఫస్ట్ కామెంట్ సెక్షన్లో ఫ్రీ టెలిగ్రామ్ కామెంట్స్లో కూడా ఉంటుంది. ఫస్ట్ కామెంట్లో ఉంటుంది, ఫస్ట్ డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఉంటుంది. మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి ఏదేదో ఎత్తుకొద్దు. దయచేసి వీడియో ప్రజెంట్ మీరు చూస్తున్న వీడియో కింద ఉంటుంది. ఓకే, మీరు వెళ్ళి చూడండి. సో ఇది మన టెలిగ్రామ్ ఛానల్. ఓకేనా? రేపు డేటా ఏంటి, రేపు మార్కెట్ ఏంటి ఉండబోతున్న దాని గురించి మాట్లాడదాం. ఫస్ట్ థింగ్ ఇంపార్టెంట్ ఏంటో అది మీకు చెప్తాను. ఫస్ట్ అబ్జర్వ్ చేయండి. ఈరోజు నేను కొన్ని పొజిషన్స్ ఎగ్జిట్ చేశాను, కొన్ని వీక్లీ పొజిషన్స్ ఉన్నాయి. అవి ఎలాగో చెప్తాను, మీరు అబ్జర్వ్ చేయండి. ఓకే, ఫస్ట్ థింగ్ ఈరోజు మన ఇన్ఫ్లేషన్ WPI ఇన్ఫ్లేషన్ ఏదైతే ఉందో అది 12.5. బట్ మన మార్కెట్ ఏమైనా ఇంపాక్ట్ అయిందా 12.5కి? ఒకసారి ముందు మన మార్కెట్ చూపిస్తాను చూడండి. 12.5కి అసలు కనీసం ఇంచు కూడా పోగలేదు మన మార్కెట్. ఓకే, మీడియం అనే న్యూస్ పెద్ద ఇంపాక్ట్ చేయదు, మీడియం లో అనేవి పెద్ద ఇంపాక్ట్ చేయవు న్యూస్లో. పాయింట్ ఇక్కడ ఇన్ఫ్లేషన్ రేట్ ఏదైతే వచ్చిందో ఎక్స్పెక్టెడ్ 1.8, బట్ యాక్చువల్గా వచ్చింది ఇంకా తక్కువ. సో ఇది ఒక పాజిటివ్ న్యూసే మనకి, బట్ మార్కెట్కి అదేం ఇంపాక్ట్ అవ్వలేదు. కాకపోతే ఈరోజు 17 ఈరోజు తీసేసాయి న్యూస్లన్నీ, పెద్ద విషయం కాదు ఇవన్నీ. రేపు 18 రేపు మనకి ఇంట్రెస్టింగ్ న్యూస్ ఉంది. ఏంటి? ఫెడ్ ఇంట్రెస్ట్ రేటు. యుఎస్లో ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ కట్ డిసిషన్, అంటే రేట్ కట్ హై అని కడమాడుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్. 5.25 ఉంది చూసారా? అంటే ఇంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ప్రీవియస్ ఎంత వచ్చింది? 5.50. ప్రజెంట్ ఇంకా దానికన్నా 5.50 కదా, 25% తగ్గించి 5.25 ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇంకా తగ్గి వస్తే పాజిటివ్ న్యూస్. ప్రీవియస్ ఇంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ప్రీవియస్ 5.50 వచ్చింది, మేబీ 6.25లో వచ్చింది అనుకో, అది ఎక్కువ అయిపోద్ది. సో రేట్ కట్ ఎక్కువ, అంటే ఇంట్రెస్ట్ రేట్లు పెంచుతున్నట్టే. సో రేపు ఫెబ్ ఇంట్రెస్ట్ ఇది చాలా ఇంపార్టెంట్. హై అని ఎందుకు ఇచ్చారు అంటే యుఎస్ మార్కెట్లు దీనికి రియాక్ట్ అవుతాయి. లైక్ డౌ జోన్స్ కానీ మన గిఫ్ట్ నిఫ్టీ కానీ అన్నీ రియాక్ట్ అవుతాయి. ఓకే, సో ఇది కానీ రియాక్ట్ అయ్యింది అనుకో మన మార్కెట్లో, దానికి నెక్స్ట్ డే ఇప్పుడు 18th 19th మార్నింగ్ గ్యాప్ అప్ ఇడిపోవడం, లేకపోతే పెద్ద గ్యాప్ డౌన్ ఇడిపోవడం, ఇవి జరుగుతాయి. ఓకే, ఫస్ట్ థింగ్. సో ఫస్ట్ థింగ్ ఇది ఇంపార్టెంట్ న్యూస్. సో ఈరోజు కొన్ని పొజిషన్స్ నేనైతే తీసాను. ఇప్పుడు మీరు ఇదైతే న్యూస్ చూసారు కదా. ఇప్పుడు 18 న్యూస్ ఉన్నప్పుడు 18కి డౌ జోన్స్ ఏం చేస్తుంది? ఒకవేళ మార్కెట్లో ప్రజెంట్ డౌ జోన్స్ ఉన్న పరిస్థితి ఏంటో చెప్తా. 1 డే టైం ఫ్రేమ్లోకి రండి. సో 1 డే టైం ఫ్రేమ్లో మీరు బాగా స్క్రోల్ చేస్తే డౌ జోన్స్ ఏంటి? ఆల్ టైమ్ హై దగ్గర ఉంది. డౌ జోన్స్ ఆల్ టైమ్ హై దగ్గర ఉంది. ఓకే, 4 అవర్స్లోకి రండి, లేదా 1 అవర్లోకి రండి. 4 అవర్స్ 1 అవర్లోకి రండి. ఇక్కడ మీరు చూడండి, ప్రీవియస్ ఏంటి? ఇది రెసిస్టెన్స్ కనబడుతుందా? ప్రీవియస్ ఇక్కడ ఒక కరెక్షన్ తీసుకుంది, ఇది ఒక మంచి రెసిస్టెన్స్ ఇది. ఓకే, మంచి రెసిస్టెన్స్. ఇప్పుడు అదే లెవెల్ దగ్గర మంచి రిజెక్షన్ అంటే మార్కెట్ ఆ లెవెల్ దగ్గర రెస్పెక్ట్ చేయడానికి పైకి వెళ్ళింది, కానీ మంచి రిజెక్షన్ క్యాండిల్ వచ్చింది. ఈరోజు దీనిపైన క్లోజ్ అయింది. క్లోజ్ అవ్వలేదు అంటే దీనిపైన క్లోజ్ అయింది. ఇప్పుడు రేపు మార్కెట్లో ఏమైనా న్యూస్ బ్యాడ్గా వస్తే ఆల్రెడీ ఇక్కడ రెసిస్టెన్స్, ఆల్రెడీ సెల్లర్లు ఉన్నారు ఈ పొజిషన్లో. సో రేపు కూడా కొద్దిగా పైకి వెళ్ళినట్టు వెళ్ళి ఇలా కిందకి వస్తుంది. ఎంతవరకు వస్తుంది? గ్యాప్ కవర్ చేసి ఇక్కడ వరకు వచ్చే ఛాన్స్ ఉంది. అంటే ఒక ఫాల్ ఇలాగా, ఆ ఫాల్ అయితే ఇగో ఇది ఇక్కడ వరకు కవర్ అయిపోద్ది. ఒకవేళ ఫాల్ వస్తే, ఒకవేళ నిజంగా బాగుంది అంటే
రేపు ఇగో ఈ హై బ్రేక్ కొత్త లెవెల్ పైకి వెళ్ళిపోద్ది. అంటే ఒక హై పైకి వెళ్ళడం ఎలాగంటే వెంటనే వెళ్ళిపోదు, కొంచెంసేపు టైం స్పెండ్ చేసి దెన్ మార్కెట్ బ్రేక్అవుట్ అవ్వడానికి చూస్తుంది, బట్ పడడానికి చూస్తుంది. ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, మార్కెట్ పడాలనుకోండి, ఫస్ట్ మార్కెట్ డౌన్ సైడ్ రావాలనుకోండి, ముందు పైకి వెళ్తుంది దెన్ పడుతుంది. ఎందుకు పైకి వెళ్తుంది అంటే ఈ పైకి వెళ్ళినప్పుడు అందరు బై చేస్తారు, వాళ్ళు స్టాప్ లాస్లు పెడతారు. సో ఫస్ట్ స్టాప్ లాస్లు ఉంటాయి, పైకి వెళ్తుంది, బాగా అందరిని బాగా ఎంట్రీలు తీసుకుంటుంది, అప్పుడు షార్ప్గా పడుతుంది. అప్పుడు వాళ్ళ ఎంట్రీలు లాక్ అయిపోతారు, ఇక్కడ స్టాప్ లాస్లు తింటుంది. సో అలా లిక్విడేట్ కలెక్ట్ చేసుకుంటుంది. సో ఇప్పుడు చూడండి, మార్కెట్ ఆల్రెడీ ప్రీవియస్ పడింది, బాగా పైకి వచ్చింది. ఇప్పుడు అదే జరుగుతుంది. ఇక్కడ ఎవరైతే బై చేసి కూర్చున్నారో పొజిషన్స్, వాళ్ళందరూ స్టాప్ లాస్లు కిందే ఉంటాయి. సో ఒకవేళ రిజెక్షన్ అయితే మళ్ళీ దీంట్లో 50%, దీనికి 50% వరకు కరెక్షన్ అయినా చేయొచ్చు, లేదంటే దీనికి ఒక 30% అయినా కరెక్ట్ చేయొచ్చు. ఎంత 50% అంటే ఇక్కడ, బట్ నేను అంత ఎక్స్పెక్ట్ చేయట్లేదు. దీనికి 50%, మళ్ళీ ఈ లెవెల్కి 50% నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అంటే ఇది కూడా కాదు, ఇది. సో ఈ స్కేల్ ఎట్ చూస్తే మీకు తెలిసిపోద్ది. ఈ లెవెల్కి నేను 50% ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, అంటే ఇక్కడ వరకు. ఒకవేళ కరెక్షన్ వస్తే రేపు ఇది డౌ జోన్స్ కరెక్షన్ వస్తే, ఒకవేళ మార్కెట్ ఏమైనా రేపు కొద్ది తేడాగా బిహేవ్ చేస్తే కిందకు వస్తుంది. సో 41,300 వరకు డౌన్ సైడ్ వచ్చాయి అనుకో, HGX నిఫ్టీ అన్ని మిగతావన్నీ సెక్టర్లు అన్నీ ఒక ఫామ్ నెగిటివ్గా తీసుకుంటాయి. HGX నిఫ్టీ మీరు ఇలా ట్రెండ్ లైన్ పెట్టుకోండి. సో ట్రెండ్ లైన్ కిందగానే క్లోజింగ్ ఇచ్చిందంటే మన మార్కెట్లో గ్యాప్ డౌన్ ఓపెన్ అయిపోతాయి. ఓకే, ఇది ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి. సో ఇది గ్లోబల్ మార్కెట్ సినారియో. ఓకే, ఇప్పుడు ఇది కూడా తీసేస్తున్నాను. ఇప్పుడు మరి ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ న్యూస్ ఉందని FFI-DI వాళ్ళకి తెలుసు కదా, మరి వాళ్ళు ఏం చేస్తున్నారు? బికాజ్ వాళ్ళు ఇంపార్టెంట్. వాళ్ళు రేపు న్యూస్ అనుకో, ఈరోజు యాక్చువల్లీ గ్లోబల్ మార్కెట్లో, మన ఇండియన్ మార్కెట్లో పొజిషన్స్ కవర్ చేయడం మొదలెడతారు. అయితే మార్కెట్ హ్యూజ్ గ్యాప్ డౌన్ నిడిపోవడం వల్ల కానీ, లేకపోతే దాన్ని భయపడి ఈరోజు పొజిషన్స్ అనేవి క్రియేట్ చేస్తారు. కొంతమంది సెల్ చేసి కూర్చుంటారు, కొంతమంది బై చేస్తారు, కొంతమంది కవర్ చేస్తారు. సో ఓవరాల్గా మనకు తెలుస్తుంది ఈరోజు ఏం జరిగిందని. బట్ ఈరోజు FFI-DI డేటా రాలేదు. బట్ 16th ఏం జరిగిందో అది మీకు చెప్పడానికి తీసుకొచ్చాను. 16th డేటా చూడండి, ఫ్యూచర్స్లో ఓన్లీ 332 CR మాత్రమే బయింగ్ జరిగింది. పెద్ద బయింగ్ జరగట్లేదు. టాప్లో మార్కెట్ ఆల్రెడీ టాప్లో ఉంది. టాప్ బ్రేక్ అవ్వాలంటే స్ట్రాంగ్ బయింగ్ జరగాలి, ప్రెషర్లో బై అవ్వాలి. బట్ ప్రెషర్లో బై అవ్వట్లే. అట్ ద సేమ్ టైం క్యాష్ మార్కెట్లో కూడా కొంతమంది నెగిటివ్ పొజిషన్స్, అంటే పొజిషన్స్ కొంతమంది ఎగ్జిట్ అయ్యారు క్యాష్ మార్కెట్లో కూడా. సో ఇట్ ఈస్ ఎ సైన్ ఆఫ్ లిటిల్ బిట్ బీరిష్. ఓకే, పొజిషన్స్ తీశారు అంటే పెద్ద బీరిష్ అనట్లే, కరెక్షన్, ఇలాంటి కరెక్షన్ బీరిష్. ఓకే, సో అదొకటి ఆల్ టైమ్ హై ధర ఉంది కాబట్టి ఇదొకటి డేటా. ఓకే, మేజర్ ఏం పెద్ద డేటా కాదు, ఓకే డేటాలా ఉందన్నమాట. ఓకే, సో ఇప్పుడు మన ఇండియన్ మార్కెట్కి వద్దాం. ఇండియన్ మార్కెట్కి వచ్చే ముందు ఒకటి మీకు చెప్తాను, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇది ఉపయోగపడుతుంది మీకు. ఈరోజు నేను చెప్పేది కానీ ఈ మాట మీకు అర్థమైంది అంటే అర్థమైపోతుంది. విక్స్ అనేది వెరీ కాంప్లికేటెడ్. విక్స్ ఏం చేస్తుంది అంటే మార్కెట్లో ముందే, మార్కెట్ అప్ సైడ్ వెళ్ళినా డౌన్ సైడ్ వెళ్ళినా ఆ మొమెంటమ్ని ముందే ఐడెంటిఫై చేసేస్తుంది విక్స్ ఈజ్ అ కాంప్లికేటెడ్ డెలికేటెడ్ థింగ్ అనమాట. దానికి ముందే తెలిసిపోతాయి అన్ని, ఆ వాల్యూమ్, ఆ వాల్యూస్ ముందు తెలిసిపోతాయి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, విక్స్ పాజిటివ్ ఉందా, మన మార్కెట్లు నెగిటివ్ ఉంటాయి. మన మార్కెట్లు ఇప్పుడు విక్స్ కానీ ఒకవేళ పాజిటివ్ ఉందంటే మన మార్కెట్లు నెగిటివ్ ఉండాలి. బట్ మన మార్కెట్లు ఏమయ్యాయి? పాజిటివ్లో క్లోజ్ అయ్యాయి. ఓకే, బాగా వినండి, పాజిటివ్లో క్లోజ్ అయ్యాయి. అదే ఇక్కడ విక్స్ కానీ నెగిటివ్ ఉందనుకో మన మార్కెట్లు పాజిటివ్లో ఉంటాయి. ఇది ఫస్ట్ థింగ్. మరి ఇక్కడ అన్ని పాజిటివ్ ఉన్నాయి కదా సార్, అదే మీరు పప్పులో కాలేస్తున్నారు. ఇక్కడ చూడండి, విక్స్ పాజిటివ్ పర్సంటేజ్ చూడండి, 1.4% పాజిటివ్ ఉంది, అంటే కొద్దిగా స్ట్రాంగ్గానే ఉంది. 1% దాటిందంటే పర్లేదు, బాగానే ఉందని. బట్ మన నెగిటివ్ ఉన్న స్టాక్స్ చూడు, 0.06, 0.01, జస్ట్ 1, ఒక్క పాయింట్ అటు తగ్గిన నెగిటివ్. ఫిన్ నిఫ్టీ నెగిటివ్లో క్లోజ్ అయ్యేది. బ్యాంక్ నిఫ్టీ 7 పాయింట్స్, జస్ట్ 7 పాయింట్స్, కొద్దిగా అటు తిరిగినా నెగిటివ్లో క్లోజ్ అయ్యేది. నిఫ్టీ కొద్దిగా స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది, అంటే కొద్దిగా గట్టిగా టైప్ అయ్యింది. ఇది పాజిటివ్ ఉన్నప్పుడు ఇవి నెగిటివ్ ఉండాలి. బట్ ఇది 14% పాజిటివ్లో. నేను మార్కెట్ అబ్జర్వ్ చేస్తుంది క్లోజింగ్ టైంలో, ఇది మీకు విక్స్ క్లోజింగ్ టైంలో పాజిటివ్ అయిపోయింది. మీరు రేపు వెళ్ళి విక్స్ని అబ్జర్వ్ చేయండి, బాగా వినండి. క్లోజింగ్ టైంలో విక్స్లో మంచి మూమెంటం వచ్చింది, మీకు కనబడుతుందా? షార్ప్ బై వచ్చింది క్లోజింగ్ టైంలో. అంటే విక్స్లో బయింగ్ జరగదు, నేను చెప్తున్నా. విక్స్లో క్లోజింగ్ టైంలో స్పైక్ వచ్చింది. మన మార్కెట్ క్లోజింగ్ టైంలో ఫాల్ వచ్చాయా? రాలేదు. రేపు మన మార్కెట్లో గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యే ఛాన్స్ ఎక్కువ.
నా వరకు తెలిసినంత వరకు గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ. మీరు రేపు చూడండి ఏమవుతుంది. ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయినా మార్కెట్లో ఫాలో అయ్యే అంటే గ్యాప్ అప్ ఫ్లాట్ ఓపెన్ అయినా, గ్యాప్ అప్ ఓపెన్ అయితే కష్టం, ఫ్లాట్ ఓపెన్ అయినా లేదా గ్యాప్ డౌన్ ఈ రెండిట్లో ఏదో ఒకటి ఓపెన్, మోస్ట్లీ గ్యాప్ డౌన్ అని నేను అనుకుంటున్నాను. గ్యాప్ డౌన్ ఓపెన్ అయి కొద్దిగా కిందకి వస్తుంది అని నేను అనుకుంటున్నాను. ఒకవేళ ఫ్లాట్ అయినా షార్ప్గా, ఫ్లాట్ ఎడితే ఏంటంటే స్పీడ్గా మార్కెట్ రావడానికి ట్రై చేస్తుంది, ఎందుకంటే ఫ్లాట్ ఎడిపోయింది కాబట్టి స్పీడ్కి తీసుకొస్తారు. గ్యాప్ డౌన్ ఇడిపోతే అడ్వాంటేజ్, ఇంకా సెల్లర్కి అడ్వాంటేజ్ అయిపోతుంది. ఓకే, ఇది లెవెల్స్. ఫస్ట్ విక్స్ గురించి చెప్పాను, ఇప్పుడు లెవెల్స్ మీదకి వెళ్దాం. ఫస్ట్ 15 minutes నేనేం లెవెల్స్ ఏం మార్చట్లేదు, ఎందుకంటే ప్రీవియస్ ఏవైతే ఉన్నాయో అవే ఉంచుతున్నాను. జస్ట్ మీరు ఈ ట్రెండ్ లైన్ చూడండి, ఇక్కడ పాయింట్ అబ్జర్వ్ చేయండి. నేనేం చెప్తున్నాను మీకు అర్థం. ఇది ఫస్ట్ టైం హై పెట్టింది, ఇది సెకండ్ హై, ఈరోజు థర్డ్ హై. ఇది 3 టైంలు హై అదే ఉంది. ఫస్ట్ హై ఇది, సెకండ్ టైం ఇది, థర్డ్ టైం 3 టైంలు హై అదే ఉంది. బట్ ఇంత మార్కెట్ ఇంత పైకి వచ్చాక లో ఇది, ఫస్ట్ లో ఇది, దాని తర్వాత మళ్ళీ ఇక్కడ క్లోజింగ్ ఇది సెకండ్ లో పెట్టుకో, దాని తర్వాత ఇగో ఇది థర్డ్ లో, దాని తర్వాత ఇది ఫోర్త్ లో, ఇప్పుడు ఈరోజు ఫిఫ్త్ లో. ఏ లోకి కింద క్లోజింగ్ రాలేదు, ఇది ఒకటి పాజిటివ్. ఇప్పుడు మీరు అనుకోవచ్చు అదేంటి సార్ లోస్ ఎప్పుడు కింద రావట్లేదు కదా అంటే, ప్రీవియస్ లోస్ పైన కదా క్లోజ్ అవుతుంది. ఎస్, ప్రైస్ యాక్షన్ ప్రకారం పైన క్లోజ్ అవుతుంది. ఓవరాల్గా ఎవరు బయర్లు స్ట్రాంగ్గా ఉన్నారని మీకు చూపెడుతున్నారు బయర్లు స్ట్రాంగ్గా ఉన్నారని. చూపెట్టేది వేరు, చేసేది వేరు. అప్పుడు మీరు ఏం చేయాలి, 4 hours టైం ఫ్రేమ్, 1 hour టైం ఫ్రేమ్లోకి వస్తే 45 minutes 1 hour 30 minutesలోకి ఇలా వస్తే మీకు అప్పుడు క్యాండిల్స్ అర్థమైపోతాయి ఎవరు స్ట్రాంగ్గా. ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను 4 hoursలోకి వచ్చా, ఇప్పుడు చెప్పండి ఇక్కడ ఎవరు ఈ స్ట్రాంగ్గా కనబడుతున్నారు అంటే, క్యాండిల్ బాడీ ఎవరిది ఎక్కువ కనబడుతుంది. గ్రీన్ కలర్ బాడీస్ కనబడుతున్నాయి, రెడ్ కలర్ 1 2 3 4 రెడ్ కలర్ క్యాండిల్. మళ్ళీ బయర్లు పుష్ చేశారు, బట్ చిన్న గ్రీన్ కలర్ క్యాండిల్ 2. పెద్దగా ఎవరు కనబడుతున్నారు, సెల్లర్. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ నుంచి రివర్స్ అవుతుందని నేను ఎందుకు అనుకుంటున్నాను అంటే, మార్కెట్ ఎప్పుడైనా ఒక దగ్గరికి వెళ్ళి హాల్ట్ అయిపోయింది అనుకో, అక్కడ అంటే వెళ్ళలేకపోతుంది, ఆ లెవెల్ దాటి వెళ్ళలేకపోతుంది. 1 day టైం ఫ్రేమ్లో చూపిస్తే చూడండి. ఇప్పుడు మార్కెట్ బాగా పడింది, లాస్ట్ టైం ఇక్కడ పడిన తర్వాత మీరు అబ్జర్వ్ చేయండి, ఇది లెవెల్, ఈ జోన్ లాస్ట్ మోస్ట్లీ ఇది లో, దాని తర్వాత ఇది ఒక లో పెట్టింది అంతే. ఎక్కడ 24,000. ఈ 24,000లో ఎప్పుడు బ్రేక్ అవ్వలే. ఇక్కడ ఒక రోజు హాల్ట్ అయింది, ఇక్కడ హాల్ట్ అయింది, దాని తర్వాత ఇక్కడ దీని లోపటే ఇక్కడ 2వ క్యాండిల్, మళ్ళీ ఈ పైన లోస్ బ్రేక్ అవ్వట్లేదు. లో అనేది బ్రేక్ అవ్వట్లేదు, పైకి వెళ్ళడానికి చూస్తుంది కానీ లో బ్రేక్ అవ్వట్లేదు. అంటే ఇక్కడ మార్కెట్ హాల్ట్ అయిపోతుంది, కానీ అయితే పడాలంటే లో బ్రేకే కిందకి వెళ్ళిపోలేదు. లో బ్రేక్ అవ్వట్లేదు, హాల్ట్ అయిపోతుంది. అప్పుడు ఏం డైరెక్షన్ ఉంటుంది నార్మల్గా మార్కెట్ నార్మల్గా ఎలాగెళ్తుంది, అప్ సైడ్ డౌన్ సైడ్. ఇప్పుడు మార్కెట్ అప్ సైడ్ వెళ్ళి ఇక్కడ హాల్ట్ అయిపోతుంది, వెళ్ళలేకపోతుంది, పైకి వెళ్ళలేకపోతుంది, ఇదే లెవెల్ దగ్గర హాల్ట్ అయిపోతుంది. అప్పుడు మార్కెట్కి ఇటువైపు డైరెక్షన్ ఫ్రీగా ఉంది, డౌన్ సైడ్ రావడానికి ఫ్రీగా ఉంది, ఎందుకంటే డౌన్ సైడ్ పడిపోవచ్చు, ఈజీగా వెళ్ళిపోవడానికి ఛాన్స్ ఉంది, బట్ పైకి వెళ్ళలేకపోతుంది. సేమ్ ఇక్కడ అదే జరిగింది చూడండి, మార్కెట్ కిందకి వచ్చింది, ఇక్కడ హాల్ట్ అయిపోతుంది, కిందకి వెళ్ళలేకపోతుంది. అప్పుడు అటువైపు డైరెక్షన్ ఎటువైపు ఉంది, అప్ సైడ్ ఉంది, అప్ సైడ్ వెళ్ళిందా. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. మీరు 4 hours టైం ఫ్రేమ్లో పెడితే మీకు 4 hours ఆర్ 1 hourలో ఇక్కడ చూడండి, మీరు టైం ఫ్రేమ్లు మార్చి చూస్తేనే మీకు తెలుస్తుంది. చూడండి ఏమవుతుంది, ఒకే లెవెల్లో హాల్ట్ అవుతుందా, వెళ్ళలేకపోతుంది పైకి. దాని అర్థం ఏంటి, మార్కెట్ కిందకి రావాలి, దీనికి 50% రిట్రేస్మెంట్ చేసి పైకి వెళ్తే వచ్చే రోజుల్లో బాగుంటుంది. అప్పుడు మీరు ఏంటి ఇలా ఫ్లాగ్ అండ్ పోల్ ప్యాటర్న్ లా పెట్టుకోండి, ఇలా పెట్టుకొని దీని కిందకి వచ్చి 50% తీసుకుని అలా వెళ్తే, అప్పుడు ఒకవేళ అప్ సైడ్ బ్రేక్అవుట్ ఇస్తే అది వేరు, మార్కెట్ పాజిటివ్గా ఉండి అప్ సైడ్ బ్రేక్అవుట్ ఇస్తే వేరు. డౌన్ సైడ్ బ్రేక్అవుట్ ఇస్తే మాత్రం నేను చెప్తాను ఎక్కడ ప్లాన్ చేయాలి, ఎలా ప్లాన్ చేయాలో మీరు దాన్ని బట్టి ప్లాన్ చేయండి. ఓకే, సో ఫస్ట్ నిఫ్టీ 50 ఇలా ట్రెండ్ లైన్ పెట్టుకోండి. మీరు డౌన్ సైడ్ ఎప్పుడు ప్లాన్ చేస్తారంటే, రేపు 25,250 కింద. ఈరోజు మా టీంకి కూడా ఇదే లెవెల్ చెప్పాను, 25,250 ఆర్ 25,350. బాగా వినండి, 25,350 ఆర్ 25,250. ఈ 2 లెవెల్స్ మెయిన్ 25,250. దీని కింద కానీ మీకు 15 minutes క్యాండిల్ క్లోజ్ కనబడిందా, దాని కింద 5 minutes క్యాండిల్ క్లోజ్ కనబడిందా, ఆ 2 కనబడితేనే మీరు డౌన్ సైడ్ పుట్ సైడ్ ప్లాన్ చేయండి. ఎందుకంటే ఇక్కడ ఎవరైతే ఇంత కష్టపడి బై చేశారో వాళ్ళు అంత ఈజీగా పొజిషన్ వదలరు. సో ఈ కిందకు వస్తే వాళ్ళకి అడ్వాంటేజ్. అరే మళ్ళీ మనం ఇప్పుడు ఎవరైతే ట్రేడ్ మిస్ అయ్యారో వాళ్ళందరూ మళ్ళీ ఈ లెవెల్ దగ్గర రాగానే మళ్ళీ బై చేయడానికి చూస్తారు, మళ్ళీ మార్కెట్ని పుష్ చేయడానికి చూస్తారు. సో ఈ లెవెల్ దగ్గర 25,250 కింద మీరు పుట్టు ప్లాన్ చేయండి. సిల్ 25,166 ఇక్కడ వరకు. ఓకే, ఒక పుట్టు
దీని కింద కూడా ఒక పుట్ ప్లాన్ చేయొచ్చు చిన్నది, ఎందుకంటే ట్రెండ్ లైన్ బ్రేక్ అవుతుంది కదా, దీని కింద కూడా పుట్ ప్లాన్ చేయొచ్చు. బేస్డ్ ఆన్ యువర్ రిస్క్ చిన్నది తీసుకోండి. బట్ అదే ఒకవేళ మార్కెట్ పైకి వెళ్తే నేను మళ్ళీ మళ్ళీ పొజిషన్స్ క్రియేట్ చేస్తాను. ఎప్పుడు దీనిపైన 25,442 పైన క్లోజింగ్ రావాలి. 1 డే టైం ఫ్రేమ్లో క్లోజింగ్ వస్తే దాని నెక్స్ట్ డే పొజిషన్స్ మళ్ళీ నేను అప్పుడు మళ్ళీ అప్ సైడ్కి ప్లాన్ చేస్తాను. మళ్ళీ ఇంకా అప్ మార్కెట్ ఇంకా అప్ వెళ్తుంది. ఓకే, దానిపైన క్లోజింగ్ వస్తే వన్ డే క్యాండిల్ అప్పుడు మనం ప్లాన్ చేయొచ్చు అప్ సైడ్. ఓకే, అండ్ నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీకి వెళ్ళిపోదాం. సో బ్యాంక్ నిఫ్టీ మీరు చూస్తే నేను చెప్తున్నానా ఏం చెప్పాను, గ్యాప్ అప్ జోన్లో ఉండిపోద్ది, మార్కెట్ ఫ్లాట్ అయింది రేంజ్లో ఉండిపోతుంది. సో ఇవే చెప్తుంటాను, రేంజ్లో ఉండిపోతాను మార్కెట్లో మీరు ట్రేడ్ చేయలేరని. ఎక్స్పైరీలు మీరు అంటారు, ఫిన్ నిఫ్టీ చెప్పట్లేదు, మిడ్ క్యాప్ ఏం చెప్తాను. ఇక మార్కెట్ ఇలా ఉంటే ఏం చెప్తాను, ఫిన్ నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ. మార్కెట్లో మూమెంటం వస్తే కదా చెప్పడానికి, మూమెంటమే చచ్చిపోతుంటే ఇంకేం చెప్తాం. సో ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ అయితే మీరు ఈ లెవెల్ చూడండి, ఇగో ఇది ఒక సపోర్ట్ అవుద్ది. సో ఇక్కడ ఇది రెసిస్టెన్స్. ఓకే, దాని తర్వాత ఇది నెక్స్ట్ వచ్చే రెసిస్టెన్స్ 52,500. సపోర్ట్ మాత్రం నేను ఇది పెట్టుకుంటున్నాను, దాని కింద ఇది ఓకే, ఇది సపోర్టు, దాని కింద ఏమో ఇది, అంతే, డన్. దీని కిందకు వస్తే మీరు పుట్ ప్లాన్ చేయొచ్చు. ఓకే, బ్యాంక్ నిఫ్టీ ఒకవేళ డౌన్ సైడే వచ్చింది అనుకోండి, మీరు ఎక్కడ పుట్ ప్లాన్ చేస్తారంటే, ఇది ఇలా ఒక కప్పు షేప్లో అలా తయారవుతుంది. బట్ మీరు నార్మల్గా మీరు పుట్ ఎప్పుడు ప్లాన్ చేస్తారంటే 51,896 దీని కింద పుట్ ప్లాన్ చేయండి. ఓకే, ప్రీవియస్ డే క్లోజింగ్ ఆ 2 days లో ఇది అంటే ఆ ముందు రోజులో 2 days లో. సో 2 days లో బ్రేక్ అవుతుంది అండ్ ప్రీవియస్ డే క్లోజింగ్ కూడా బ్రేక్ అవుతాయి. ఇక్కడ 15 minutes క్యాండిల్ క్లోజ్, దాని కింద 5 minutes క్యాండిల్ క్లోజ్, అప్పుడే మీరు దూరిపోండి, అప్పుడు మీరు పుట్ సైడ్ దూరండి. మీకు ఫ్లోలో మార్కెట్ వెళ్తున్నట్టు కనిపిస్తే దూరిపోండి, ప్రాఫిట్ బుక్ చేసుకోండి, లేదంటే ఎంట్రీ తీసుకోండి. బట్ మీకు మార్కెట్ వెళ్తుంది అని కాన్ఫిడెంట్ ఉంటే తీసుకోండి, లేదంటే వెంటనే తీసుకొని వీలైనంత బేగా ప్రాఫిట్ బుక్ చేసుకొని ఎగ్జిట్ అయిపోండి. కాల్ సైడ్ కూర్చుంటాను ఎప్పుడు 52,300 దీనిపైన 1 day క్లోజింగ్ రావాలి. నాకు ఇప్పటి వరకు క్లోజింగ్ దొరకట్లేదు. దీనిపైన క్లోజింగ్ వస్తే మళ్ళీ ఆ నెక్స్ట్ డే మళ్ళీ గ్యాప్ అప్, మార్కెట్ మెల్లిగా హై బ్రేక్ అవుతుంది కాబట్టి మళ్ళీ దీనిపైన సిఈ తీసుకోవచ్చు. ప్రజెంట్ అయితే అప్ సైడ్ నేను ఏం పెట్టుకోవట్లేదు, రేపు న్యూస్ అయిపోయాక దాన్ని బట్టి ప్లాన్ చేద్దాం. ఓకే, అండ్ నిఫ్టీ 50లో ఇక్కడ చూస్తే ఇద్దరు ఈక్వల్గా ఉన్నారు, పొజిషన్స్ రెండు ఈక్వల్గా ఉన్నాయి, పెద్ద మేజర్ ఏం పెద్ద మార్చలేదు. బ్యాంక్ నిఫ్టీలో కొద్దిగా పుట్ సైడ్ పొజిషన్స్ ఉన్నాయి. ఓకే, నిఫ్టీ 50లో లాస్ట్ 60 minutes చూస్తే మీకు లాంగ్ అన్వైండింగ్ జరిగింది, కొద్ది బిగ్ ప్లేయర్ అంటే పెద్ద క్వాంటిటీ పోయింది. ఇది మళ్ళీ షార్ట్ కవరింగ్, మళ్ళీ లాంగ్ బిల్డప్ షార్ట్ కవరింగ్, మళ్ళీ షార్ట్ బిల్డప్, క్లోజింగ్ టైంలో షార్ట్ బిల్డప్ వచ్చింది. ఓకే, పర్లేదు, ఓకే. అండ్ నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ లాస్ట్ 60 minutesలో షార్ట్ బిల్డప్, ఓకే, షార్ట్ కవరింగ్, లాంగ్ బిల్డప్, లాంగ్ అన్వైండింగ్ జరిగింది. ఇది కొద్దిగా ఇంట్రెస్టింగ్, బిగ్ ప్లేయర్ అయితే ఏం కాదు. అండ్ మీ అందరికి ఇంకో చిన్న అప్డేట్, ఎవరైతే మన A to Z కోర్స్ జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారో మీరు మన A to Z కోర్స్ కంప్లీట్గా జాయిన్ అవ్వచ్చు. 700145 ఓకే 6759 ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తే నా టీం అంజలి అని అమ్మాయి ఉంది, తను మీకు రెస్పాండ్ అవుతుంది. A to Z కోర్స్ రిలేటెడ్ మొత్తం డీటెయిల్స్ పెడుతుంది. A to Z కోర్సులో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఉన్నాయి. మీరు ఎలాంటి అసలు మార్కెట్లో ప్రజెంట్ మూమెంటం లేకపోయినా మీరు ఎలా అయినా ప్రాఫిట్ సంపాదించుకోవచ్చు. ఆ కోర్సులో ఈచ్ అండ్ స్వింగ్ ట్రేడ్, ఇంట్రాడే, స్కాల్పింగ్, హెడ్జింగ్, ఆల్గోస్, క్రిప్టో, ఫోరెక్స్, తర్వాత మైన్ కాయిన్స్, క్రిప్టో కరెన్సీ బయింగ్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, ఇన్వెస్ట్మెంట్లో ఎస్ఐపి, మ్యూచువల్ ఫండ్స్, మొత్తం సమస్తం ఉంది A to Z కోర్సులో. మీరు జాయిన్ అవ్వచ్చు, అది మీ మీద ఉంది, ఇంకా మీ ఇంట్రెస్ట్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు నా పొజిషన్స్ చూపిస్తాను. ఈరోజు కొన్ని పొజిషన్స్ బుక్ చేశానండి. కొన్ని స్వింగ్ పొజిషన్స్ అప్ సైడ్ ఉండాలి, అప్ సైడ్ ఉన్న పొజిషన్స్ ఇది లాస్ ఎక్కువ ఇస్తుండాలి పుట్టు ఈరోజు. సో ఇది ఎగ్జిట్ చేసాను ఈ ట్రేడ్. సో ఇదేమో ప్రాఫిట్లో ఉండాలి, ఫ్యూచర్ ప్రాఫిట్లో ఉండాలి. ఇది బుక్ చేశాను. యాక్చువల్లీ ఫ్యూచర్ హోల్డ్ చేద్దాం అనుకున్నాను నేను, నిఫ్టీ ఇంకా పైకి వెళ్తుందని, అంటే మార్కెట్ అప్ సైడ్ మూమెంటం కోసం నెక్స్ట్ 2 daysలో అప్ సైడ్ వెళ్తుంది అనుకున్నా. బట్ ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏమైపోతుందంటే లాస్ట్ ఎప్పుడైతే బిగ్ క్యాండిల్ వచ్చిందో దాని హై బ్రేక్ అవ్వలేదు ఇప్పుడు వరకు. 1, 2, 3 రోజులు అయిపోయింది. సో 3 రోజులు అయిపోయింది హై. నార్మల్గా స్వింగ్ పొజిషన్స్ మేము ఎలా తీసుకుంటాం అంటే ఇట్లా ఎంట్రీ ఇచ్చిన తర్వాత 1 day హోల్డ్ తీసుకున్నా పర్లేదు, నెక్స్ట్ డే బై బ్రేక్ అయిపోవాలి.
ఈరోజు మనం ఎంట్రీ తీసుకున్నాం, ఓకే, దాని హై ఈరోజు నెక్స్ట్ డే బ్రేక్ అవ్వలేదు, పర్లేదు, నెక్స్ట్ డే సెకండ్ డే అయినా బ్రేక్ అయిపోయి వెళ్ళిపోవాలి. బ్రేక్ అవ్వలేదు అంటే థర్డ్ డే, మోస్ట్లీ థర్డ్ డే, 3 రోజుల వరకు ఇంకా బ్రేక్ అవ్వట్లేదు అంటే హై వెళ్దు, కన్ఫర్మ్గా వెళ్దు, మార్కెట్ కష్టపడుతుంది. సో ఇప్పుడు ఇక్కడ ఆల్మోస్ట్ 3 days అయిపోయింది, హై బ్రేక్ అవ్వట్లేదు ఈ రోజుతో. సో అందుకు నేను ఇంకా పొజిషన్ ఎగ్జిట్ చేశాను అప్ సైడ్. అదే సెకండ్ డే పొజిషన్ కానీ వెళ్ళిపోయి ఉంటే నేను హోల్డ్ చేద్దును. ఎందుకు అంటే చూడండి, మీకు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, అప్ ట్రెండ్ అబ్జర్వ్ చేయండి. మీకు ఎంత అబ్జర్వేషన్ చేస్తే మార్కెట్ మీకు అంత నేర్పిస్తుంది. చూడండి అప్ ట్రెండ్లో ఇగో మార్కెట్ ఎప్పుడు అప్ ట్రెండ్లో వెళ్ళినా హైలు బ్రేక్ అవుతూనే ఉంటాయి కన్ఫర్మ్గా, హైలు. సో వన్ డేలో ఒక జోన్లో ఉండిపోయినా నెక్స్ట్ డే బ్రేక్ అయిపోద్ది. సరే మళ్ళీ ఒక 2 days రేంజ్లో ఉండిపోయింది, థర్డ్ డే బ్రేక్ అయిపోద్ది, డ్యామ్ షూర్గా బ్రేక్ అయిపోద్ది. మీరు కావాలంటే నేను తీసుకెళ్ళి చూపిస్తాను, చూడండి ఒక అప్ ట్రెండ్ చూపిస్తాను, అప్ ట్రెండ్లోనే చూడండి. ఇగో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మార్కెట్ షార్ప్గా పడిందా, దాని తర్వాత ఇక్కడ నుంచి అప్ ట్రెండ్, దీని హై బ్రేక్, ఇది బ్రేక్, దీని హై ఇక్కడ బ్రేక్, అట్లీస్ట్ హై బ్రేక్ అవ్వాలి. మళ్ళీ ఇక్కడ చూడండి 1, 2, మూడో రోజు హై బ్రేక్ అయ్యిందా. సో మళ్ళీ ఇక్కడ చూడండి ఈ రోజు మళ్ళీ ఒక 2 రోజులు, మూడో రోజు హై బ్రేక్ అయిపోయిందా. మళ్ళీ ఇక్కడ చూడండి 1, 2, 3, మూడో రోజు లో బ్రేక్ అయింది, తర్వాత మళ్ళీ 4th డే హై బ్రేక్. సో ఇలా బ్రేక్ అవుతుంది అంటే ఫస్ట్ 1-2 days, థర్డ్ డే కన్ఫర్మ్గా బ్రేక్ అవ్వాలి. ఇప్పుడు చూడండి ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో బాగా జూమ్ చేయండి. ఇగో చూడండి ఇది హై, ప్రీవియస్ హై, ఇంకా లాస్ట్ నెక్స్ట్ క్యాండిల్ హై ఇదే, దీనిపైన ఇదే, ఇంక మొత్తానికి మీరు ఇది ఒక హై కింద కన్సిడర్ చేయండి అంతే. ఇప్పుడు ఈ హై బ్రేక్ అయిందా లేదు, అర్థమైందా? హై అన్నారు కదన్న, ఎగ్జాక్ట్ క్యాండిల్ ఇదే హై, మీరు ఎగ్జాక్ట్ పట్టేసుకుంటే అదే కరెక్ట్గా హై అయితే ఇదే. సో దీని హై 1, 2, 3 క్యాండిల్ అయిపోయి ఈ రోజు కూడా దీనిపైన బ్రేక్అవుట్ ఇచ్చి కనీసం వెళ్ళలేదు. నేనేమంటున్నాను, బ్రేక్అవుట్ అంటే కనీసం పైకి కొద్ది విక్కైనా పైకి వెళ్ళి దాని కిందకు వస్తే బ్రేక్ ఇచ్చినట్టు. ప్రీవియస్ ఇప్పుడు ఇందాక నేను చెప్పాను కదా విక్, చూడండి దీని హై పైన బాడీ వెళ్ళింది, దీని హై పైన విక్ వెళ్ళింది, తాక్ వెళ్ళి కిందకు వచ్చింది. అది కూడా జరగట్లేదు, 2 days 3 days అయిపోతుంది. అందుకు నేను ఈరోజు అప్ సైడ్ ఏవైతే స్వింగ్ ట్రేడ్ పొజిషన్స్ ఉన్నాయో అవి ఎగ్జిట్ చేస్తాను, అందుకు అది ఎగ్జిట్ చేశాను. లేకపోతే నిఫ్టీ ఉంచేవాడిని. 7,000 బుక్ అయింది, యాక్చువల్లీ 10,000 బుక్ చేయాల్సింది, 7,000 బుక్ అయింది. మళ్ళీ ఒక డౌన్ సైడ్ నేను ట్రేడ్ తీసుకున్నాను ఈరోజు, గ్రూప్లో కూడా చెప్పాను, ఇక్కడ డౌన్ సైడ్ ఈ పొజిషన్లో డౌన్ సైడ్ తీసుకున్నాను ట్రేడ్. ఈ లెవెల్ ద డౌన్ సైడ్ తీసుకున్న తర్వాత మార్కెట్ పైకి వెళ్ళి కిందకు వచ్చేసరికి ఆల్మోస్ట్ 130 రూపీస్ 137 రూపీస్ ఇట్లా ఇది ప్రాఫిట్లో క్లోజ్ అయింది. ఇది పెద్ద విషయం కాదు, తీసుకున్నాను కానీ పెద్ద రాలేదు. ఇవి వీక్లీ పొజిషన్స్, మీకు ఏవైతే కనబడుతున్నాయి ఇవన్నీ వీక్లీ పొజిషన్స్, హెడ్జింగ్. సో మంత్లీ పొజిషన్ హెడ్జ్, వీక్లీ సెల్లింగ్ పొజిషన్స్ హెడ్జ్, ఇవన్నీ హెడ్జ్ పొజిషన్స్. ప్రజెంట్ ఇది 3,000+ ప్రాఫిట్లో కనబడుతుంది, కానీ ఇంకా ఎక్కువ వస్తుంది. ఎక్స్పైరీ వరకు మనం 19th వరకు వెయిట్ చేస్తాం. సో ఇది 130 ప్రీమియం ఆల్మోస్ట్ 72 రూపీస్కి మనకి 2,000 ఇస్తుంది. కంప్లీట్గా జీరో అయిపోద్ది, ఇది ఇటువైపు జీరో అయిపోద్ది, ఇటువైపు 133 ఉన్నది మొత్తం జీరో అయిపోద్దు. అంటే ఎందుకంటే సేమ్ 25,350 దగ్గర వచ్చి క్లోజ్ అవ్వదు కదా, సో సేమ్ అక్కడ క్లోజ్ అవ్వదు కాబట్టి ఇది జీరో అయిపోదు. కాకపోతే 130 దగ్గర ఉన్నది 60, 70, 80 రూపీస్ దగ్గర క్లోజ్ అయిపోద్ది ఇది. సో ఒకటి జీరో అయిపోతే ఒకటి క్లోజ్ అయిపోతుంది. సో ఒకటి హెవీ ప్రాఫిట్, ఒకటి నార్మల్ డీసెంట్, ఒక 1,000 రూపాయలు 2,000 ప్రాఫిట్లో. బట్ ఇటువైపు గట్టిగా వస్తుంది నాకు, సో మంత్లీ పొజిషన్ కూడా సేమ్ అంతే, 300, 400 ప్రీమియం స్ట్రైక్ ప్రైస్ ఇవి కూడా గట్టిగా వస్తాయి. సో అలాగా ఈ వీక్లీ పొజిషన్స్, ఇవి నెక్స్ట్ వీక్ వచ్చేసరికి ఇవన్నీ తీసి మళ్ళీ కొత్తగా రీఎంట్రీ అవుతాం 19th. అలా వీక్లీ పొజిషన్ మీరు నేర్చుకోవాలి అంటే మీకు చాలా ఉంది సబ్జెక్ట్, చెప్తున్నాను కదా. మీరు ఇంట్రాడేలోనే ఉండిపోతున్నారు, అంటే ఇంట్రాడే అంటే కాల్ బై పుట్ బై వీటిలోనే ఉండిపోతున్నారు. మార్కెట్ అంటే ఇంట్రాడే కాల్ బై పుట్ బై కాదండి, ఇట్ ఈస్ చాలా బిగ్ సబ్జెక్ట్. మీరు నేర్చుకుంటే మాత్రం మంచిగా సర్వైవ్ అవ్వగలరు, అదైతే డామ్ షూర్. ఓకే, సో అదనమాట. ఇంకా ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీరు కూడా ఫ్రీ టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అవ్వాలి అనుకుంటే వీడియో కింద ఫస్ట్ కామెంట్ సెక్షన్లో లింక్ ఉంటుంది, డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఉంటుంది, మీరైతే జాయిన్ అవ్వండి. ఓకేనా? సో ఇంకా కోర్స్ ఎవరైనా జాయిన్ అవ్వాలంటే ఆఫర్ ఉంది, ప్రెసెంట్ ఆఫర్ ఉంది. జాయిన్ అవ్వాలి అంటే అడ్వాంటేజ్ తీసుకోండి, లేకపోతే లేదు మీ ఇష్టం. సో అప్పటి వరకు వీడియోస్ చూస్తానండి, ఎంజాయ్ చేస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి, అందరికీ బాయ్ బాయ్.